ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పరిశుద్ధమైన మందిరంలో మిమ్మల్ని ఆరాధించుకునే అవకాశాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీ సన్నిధి పట్ల పరిపూర్ణమైన ఆసక్తిని మాకు దయచేయండి నాయన. మట్టి ఘటమునైన నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని నీ ప్రజలైన వారికి ఏ వర్తమానం అవసరమో ఆ వర్తమానం ద్వారా నాతో, నీ ప్రజలతో మాట్లాడండి నాయన. ఏదో పెద్ద జ్ఞానం గలవానని కాదు, కానీ మీరిచ్చిన విలువైనటువంటి మాటలు కొంతమందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నంలో కొంతమందికి యూట్యూబ్ ద్వారా వర్తమానం అందిస్తూ ఉండగా వినిచిన వారికి నన్ను బట్టి కాదు, కానీ నీ ప్రేమను బట్టి ఆయా వాక్యాన్ని విని గొప్ప ఆదరణ, నెమ్మది, వాదార్పు కలుగునట్లుగా సహాయం చేయమని, నిరీక్షణకి ఆధారం కోల్పోయిన వారికి ఈ మధ్యాహ్న కాలసిన వాక్యం ద్వారా గొప్ప నిరీక్షణ కలుగు చేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడబోయేటువంటి విలువైన వర్తమానము, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. ఈ మాట భక్తుడైనటువంటి యోబుని ఉద్దేశించి, ఎలీఫాస్ అనేటువంటి యోబు యొక్క స్నేహితుడు కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో సర్వం కోల్పోయి కన్నీటితో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరించాలనే ఉద్దేశంతో యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కూడా యోబు యొద్దకు వచ్చారు. యోబు అప్పటికి 7 రోజుల నుంచి తాను కలిగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి శ్రమను గూర్చి లోపల తను తాను స్వపర్క్ చేసుకుంటూ కన్నీరు విడుస్తూ ఆలోచిస్తూ మౌనంగా ఉన్నారు. అటువంటి సమయంలో ఎలీఫాస్ అనేటువంటి ఈ వ్యక్తి యోబు దగ్గరకు వచ్చి, యోబు, నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు కలిగి ఉన్న యథార్థత నీకు నిరీక్షణకి ఆధారము కాదా అని చెప్పి ఈ మాట యోబుతో ఎలీఫాస్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీఫాస్ అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతని యొక్క సిటీ, ఏ సిటీ నుంచి వచ్చాడని చూస్తే ఇతడు తిమనైత్ అనేటువంటి ప్రాంతంలో ఏదోమి సిటీ అనేటువంటి ఒక పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి. ఈ యొక్క తెమనతై, ఏదోమితి అనేటువంటి ఈ ప్రాంతాల గురించి ఇర్మియా గ్రంథకర్త 49వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఏదేమును గూర్చి ఎలాగూ సెలవిస్తున్నాడు, తేమానులో జ్ఞానమిక లేదా, వివేకులకు ఆలోచన లేకపోయినా వారి జ్ఞానం వ్యర్థమాయన అని చెప్పి ఇర్మియా ఈ యొక్క తెమనతే అనే ప్రాంతంలో గూర్చి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదేమును గూర్చి ఆ ప్రాంతం గురించి ప్రస్తావిస్తూ, ఆ ప్రాంతం చాలా జ్ఞానవంతులు నివసించే ప్రాంతం, ద సెంటర్ ఆఫ్ విజ్డమ్ అనగా ఆ ప్రాంతం అంతా కూడా జ్ఞానము కలిగిన వారు ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా నోరు తెరిచి జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడేవారు, వివేకముతో మాట్లాడేటువంటి ప్రాంతం.
అలాంటి ప్రాంతంలో, జ్ఞానయుక్తమైన ప్రాంతంలో జ్ఞానము లేదా అని చెప్పి ఇర్మియా గ్రంథకర్త ఈ ప్రాంతాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడంటే, ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు జ్ఞానం కలవారు, వివేకము కలవారు అని మనకి చెప్పగానే చెప్తుంది బైబిల్ గ్రంథం. ఇలాంటి విలువైన వ్యక్తులు యోబు దగ్గరకు వచ్చి అంటున్నారు, యోబు, నీవు కలిగి ఉన్నటువంటి భక్తి నీ జీవితంలో ధైర్యము పుట్టించదా? నీవు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన యథార్థత నీకు నిరీక్షణకు ఆధారము కాదా? ఈ రోజున అసలు భక్తి అనే మాటకి నిర్వచనం ఏంటి? భక్తిని గూర్చి బైబిల్ గ్రంథం ఏమి మనకు ప్రస్తావిస్తుంది అని మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో భక్తి అంటే నిస్వార్థమైనటువంటి ఆప్యాయతను దేవుని పట్ల కనుపరచడం, అంకిత భావముతో దేవుని పట్ల మన విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, ఒక దేవునితో నిబంధనని కలిగి ఉండడము భక్తి. దేవుణ్ణి మనసారా ప్రేమించడం, దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, ప్రార్థన పట్ల, వాక్యము పట్ల మనమందరము కూడా ఆసక్తిని కలిగి ఉండడము భక్తి. ఒక భక్తుడు భక్తిని గురించి ఇలా అంటాడు కదా, భక్తి అంటే ఏమీ కాదు, భగవంతుని మీద కలిగి ఉన్న ఆసక్తినే భక్తి అంటారు అంటున్నాడు. ఈ రోజున దేవుని పట్ల మనం కలిగి ఉన్న ఆసక్తి మన జీవితంలో భక్తిని సూచిస్తూ ఉంటుంది. ఈ వాక్యం అయిన అనంతరం మన జీవితాలలో నిజమైనటువంటి భక్తిని మనం కనుపరచగలుగుతున్నామా? దేవుని పట్ల నీవు నేను కూడా దేవుని సన్నిధి అంటే పరిపూర్ణమైన ఆసక్తిని కనపరచగలుగుతున్నామా? మొదట ఉన్నటువంటి ప్రార్థన, మొదట దేవుని పట్ల ఉన్న ఆసక్తి, బాప్తిసం పొందులున్నటువంటి క్రొత్తలో ఉన్నటువంటి దేవుని సన్నిధి పట్ల ఆసక్తి మనలో కొంచెం తగ్గిపోతూ, పరిస్థితుల ప్రభావ రీత్యా నీ జీవితంలో మేలు జరిగినప్పుడు ఒక రకమైన భక్తి, నీ జీవితంలో ఒకవేళ అననుకూలమైన పరిస్థితిని దేవుడు కానీ సాతాను కానీ అనుమతించినప్పుడు మన భక్తిలో మార్పు కలిగిన వ్యక్తులుగా మనం ఉంటున్నామా? బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి హోషేయ గ్రంథకర్త, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో అలా రాస్తూ ఉన్నారు, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యోధా నేను నిన్నేమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమందు పడు మంచు ఆరిపోవునట్లు నీ భక్తి నిలవకపోవును అని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఎఫ్రాయిముతో మాట్లాడుతూ ఉన్నారు. యోధా ప్రజలు గూర్చి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, యోధా ప్రజలారా, మీ భక్తి, మీరు కలిగి ఉన్న భక్తి జీవితము ఎలా ఉందంటే, ఈ రోజున తెల్లవారగానే కనపడకుండా పోయేటువంటి మేఘం వలె ఎగిరిపోతుంది. ప్రాతకాలమందు పడు మంచు ఎండకు ఏ విధంగా ఆరిపోయి ఆ యొక్క నీరు ఆ మంచు బిందువులే కనపడకుండా ఎండకి ఆవిరైపోయినట్లుగా నీ భక్తి శ్రమల మధ్య ఆవిరైపోతుంది. ఎందుకు నీ భక్తి ఆవిరైపోతుంది? ఎందుకు నీ భక్తి నిలవకుండా పోతుంది? ఎందుకు నీ భక్తి కనబడకుండా పోతుంది? ఈ రోజున ఆ ఇశ్రాయేలు ప్రజలు కానీ, యోధా ప్రజలు కానీ విశ్వాసఘాతుకులు అయిపోయి, దేవుడు ఏ స్థితిలో నుంచి వారిని విడిపించాడో, ఏ పరిస్థితుల్లో నుంచి వారికి ఉన్నతమైనటువంటి పాలు తేలు ప్రవహించే దేశంలో వారిని నాటాడో, ఆ విషయాన్ని మర్చిపోయి వాళ్ళ జీవితాలలో ఒక క్షణానికి ఒక రకమైన భక్తి, ఒక నిమిషానికి ఒక రకమైన భక్తి, మాట మార్చే పరిస్థితి, వ్యక్తిత్వాన్ని మార్చే పరిస్థితి, పరిస్థితుల ప్రభావ రీత్యా వాళ్ళ భక్తి జీవితం అంతా కూడా అచంచలమైనటువంటి ఒక చంచలాత్మకమైన స్థితిలో వీళ్ళ భక్తి జీవితం కొనసాగుతూ ఉంది. దయచేసి ఈ రోజున వాక్యం విన్న ప్రేమిలారు, మనం అందరము కూడా దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని, ప్రగాఢమైనటువంటి దేవుని పట్ల ప్రేమను మనం కలిగి ఉంటున్నామా? అలా ఎప్పుడు మనకు తెలుస్తుందంటే మన జీవితాలలో మనం ఎంత భక్తి కలిగి ఉన్నామో, మనం ఎంత భక్తి యొక్క శక్తిని అనుభవిస్తున్నామో మనం తెలుసుకోవాలంటే మన జీవితాల్లో కొన్ని సందర్భాలలో ఊహించలేని పరిణామాలు మన జీవితాల్లోనికి దేవుడు అనుమతించవచ్చు, లేదా మనకు మనంగా
తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా సాతానుడు కూడా యోబు జీవితం అనుమతించినట్లుగా కొన్ని కష్టాలు అనుమతించినప్పుడు నా స్పందన భక్తి విషయంలో ఎలా ఉంటుంది? రీసెంట్గా దేవుని వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, రీసెంట్గా మనందరము కూడా యావత్ ప్రపంచమంతా కూడా ఒక వ్యక్తి కోసం పదే పదే బాధపడుతున్నాం. అతని పేరు ప్రవీణ్ ప్రగడాల్ అనేటువంటి ఉన్నతమైనటువంటి దైవ సేవకుడు. ప్రభునందు నిద్రించినప్పుడు ఆ కుటుంబంలో అటువంటి భార్య నిస్సి పగడాల్ అనేటువంటి తన భార్య జెసికా అనేటువంటి అమ్మాయి తన భర్తను గూర్చి, తన భర్త యొక్క మరణను గూర్చి ప్రపంచానికి ప్రస్తావిస్తూ, ఇదిగో నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, నా దేవుడు మమ్మల్ని క్షమించే ప్రకారము నేను వాళ్ళని క్షమిస్తున్నానని చెప్పి ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేటట్లుగా ఆ చిన్న వయసులో ఉన్న అమ్మాయి తన భక్తిలో ఏమాత్రమో కూడా కృంగిపోకుండా, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకు అన్యాయం చేసిన వారిని శిక్షించండి, నాకు అన్యాయం చేసిన వారిని మరణశిక్షకు అర్హులు అని చెప్పి ధర్నాలు చేసే ప్రయత్నం చేయకుండా, ఏదేదో ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేయకుండా తాను కలిగి ఉన్నటువంటి భక్తిని, అచంచలమైనటువంటి తన భక్తిని, దేవుని పట్ల తన కలిగి ఉన్న నమ్మకత్వాన్ని ఆమె కలిగి తన జీవితంలో ఊహించలేని భయంకరమైనటువంటి దుర్వార్త విన్నప్పటికీ కూడా తన మనస్సులో ఉన్న భక్తి అనేది చెదిరిపోకుండా తను మాట్లాడగలిగింది. ఈ రోజున అప్పుడు మన జీవితాల్లో మనం మాట్లాడుకుంటుండే వాళ్ళం, మిషనరీలు దేవుని కొరకు త్యాగాలు చేసేవారు, మిషనరీలు అనేక మంది దేవుని కోసం ప్రాణాలు అర్పించారు, అనేక మంది మిషనరీలు దేవుని కొరకు హతసాక్షులైపోయారని ఆ రోజుల్లో వింటూ ఉండేవాళ్ళం. ఈ రోజుల్లో కూడా, కడవరి దినాలలో కూడా ఈ రోజున అలాంటి భక్తులు దేవుని కొరకు హతసాక్షులు అయిపోతూ ఉంటుంటే వెనకాల ఉన్నటువంటి కుటుంబస్తులు విశ్వాసంలో తొలగిపోకుండా, దేవుడు మాకు అన్యాయం చేశాడని చెప్పి వాళ్ళ భక్తిలో తొలగిపోకుండా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని విశ్వాసంలో బలపడి, ఇదిగో నీవు కలిగి ఉన్నటువంటి నీ భక్తి నీ జీవితంలో ధైర్యము పుట్టించదా? ఈమెొక్కరిదే కాదండి, గతించిన 25 సంవత్సరాల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టీన్ గారి యొక్క భార్య కూడా తన భర్తని, తన పిల్లల్ని పెట్రోల్ పోసి కారులో తగలబెట్టేస్తే తన భార్య తన భర్తను చంపినటువంటి వ్యక్తులని, అయ్యా నా భర్తని చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, నా భర్త విడిచిపెట్టేసినటువంటి ఆ యొక్క సేవని నేను కొనసాగిస్తాను, ఏ కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్య నా భర్త పరితపించి సేవ చేయాలని ఎంతగా కన్నీరు విడిచి ఆ ప్రాంతాన్ని ప్రేమించాడో, నా భర్త విడిచిపెట్టిన ఆ భారభరితమైన సేవ పరిచర్ని నేను కొనసాగించాలని ఆమె కంకణం కట్టుకుని విలువైనటువంటి దేవుని స్వార్థను ప్రకటించుకుంటూ బ్రతికింది. కారణం ఆమెలో ఉన్నటువంటి భక్తి తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి కృంగదీయలేదు. తన జీవితంలో ఆమె కలిగి ఉన్న సంపూర్ణమైనటువంటి దేవుని పట్ల అచంచలమైనటువంటి నమ్మకాన్ని ఆమె కోల్పోకుండా దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంది. ఈ శబ్దయంత్రం ద్వారా వాక్యం వింటున్న నా ప్రియమైన బిడ్డలారా, నా జీవితంలో ఈ రోజున మన భక్తి ఎఫ్రాయిము భక్తి వలె ఆరిపోతుందేమో, ఎఫ్రాయిము భక్తి వలె ఎగిరిపోతుందేమో. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, నీ జీవితంలో ఎదురైనటువంటి చిన్న చిన్న విషయాలను బట్టి, నువ్వు కోరుకున్న కోరికని జీవితం నెరవేరలేని కారణాన్ని బట్టి, అయిన వారిని కోల్పోవడాన్ని బట్టి దేవుని విడిచిపెట్టేసేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండకుండా పరిపూర్ణమైన భక్తిని కాపాడుకోవడానికి మనమందరము కూడా సంసిద్ధం కలిగిన వారుగా ఉండాలి. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులుగా మనం అందరం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఉపద్రవాలైనా, చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడాన్నే అంటారు భక్తి పరులు, భక్తి కలిగిన వ్యక్తులు, భక్తి కలిగినటువంటి బిడ్డలు అని అంటారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా, ఈనాటికి వరకు కూడా నీ జీవితంలో, నీ బ్రతుకులో మేలు కలిగినప్పుడు నీ భక్తి తారాస్థాయికి వెళ్ళి, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు అధోపాతానికి వెళ్ళిపోయి, ఇలాంటి చంచలమైనటువంటి భక్తి జీవితాన్ని ఎప్పటి వరకు కలిగి ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా నాకు పరిపూర్ణమైన భక్తి జీవితాన్ని దయచేయని చెప్పి ఆయన బంగారు పాదాలు పట్టుకుని మనం ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. భక్తుల గురించి
బైబిల్ గ్రంథంలో చాలామంది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తులను గూర్చి మనకు ప్రస్తావిస్తున్నారు. వారిలో దేవుడు చూసినటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు ఒక్కొక్కరి గురించి ఒక మాటలో చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అబ్రహామును గూర్చి, ఎందుకు అబ్రహాము భక్తిపరుడయ్యాడు అని వాక్యం సెలవిస్తుందంటే, అబ్రహాము దేవుని పట్ల అచంచలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. అచంచలమైన నమ్మకాన్ని కలిగి తన జీవితాల్లో ఏది దేవుడు అనుమతించినా, ఎక్కడికి వెళ్ళమన్నా, ఎంత ఆలస్యం చేసినా దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని అతడు కలిగి ఉన్నాడు. కాబట్టి అతనిని దేవుడు ఒక మంచి భక్తిపరుడుగా బైబిల్ గ్రంథాలు అతను గురించి ప్రస్తావించాడు. రెండవదిగా మనం చూసినట్లయితే రూతు దృఢమైనటువంటి విశ్వసనీయతని, దేవుని పట్ల దృఢమైన విశ్వసనీయతని ఆమె కలిగి ఉండి తన అత్తతో పాటు నీ దేవుడు నాకు కావాలి, నీ దేవుడి పట్ల నేను భక్తిని కలిగి ఉంటాను, అచంచలమైన విశ్వాసాన్ని లేకపోతే అచంచలమైనటువంటి ఉన్నతమైన విశ్వాసీయతని నేను కలిగి ఉంటానని చెప్పి తాను కలిగి ఉన్న భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఆమెకి ఎంత ఉన్నతమైన భక్తి పరురాలని చెప్పి ఆమెను గూర్చి ఒక శ్రేష్టమైనటువంటి గ్రంథాన్నే బైబిల్ చరిత్రలో ఉంచారు. మూడవదిగా దావీదు దేవుని పట్ల ప్రగాఢమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. తన జీవితంలో అరణ్యంలోకి పారిపోయిన దేవుని స్తుతించడం మానలేదు, కన్నీటి లోయలు గుండా వెళ్ళిన దేవుని స్తుతించడం మానలేదు. ఆయన జీవితంలో ఆయన రాసిన కీర్తనలు, ఆయన కన్నీటితో రాసిన కీర్తనలు ఈ రోజుకి నాకు నీకు కూడా దేవుని పట్ల దావీదు ఎంత ప్రగాఢమైన ప్రేమ దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టే తన బ్రతుకులో అంటిల్ ద లాస్ట్ బ్రీత్, చివరి శ్వాస వరకు కూడా దేవుని పట్ల తన భక్తిని విడవకుండా కాపాడుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించిన 33.5 సంవత్సరాల కాల వ్యవధిలో ప్రపంచానికి భక్తి అంటే ఒక ఉన్నతమైనటువంటి మాదిరి చూపించి వెళ్ళినటువంటి గొప్ప దేవుడైన యెహోవాని మనమందరం ఒక యేసు ప్రభువారిని మనమందరం కూడా ఉన్నతమైనటువంటి రోల్ మోడల్గా భక్తి, ప్రార్థన, విశ్వాసము, పరిశుద్ధత ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు కూడా ఒక మాదిరి చూపించి భక్తి మార్గాన్ని మనకు బోధించడమే కాకుండా భక్తి మార్గాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లుగా నీకు నాకు ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడనే విషయం మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి భక్తులను గురించి ప్రస్తావించబడింది. త్వరగా నేను ముందుకు వెళ్తాను. అందులో మొట్టమొదటి భక్తి జీవితం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఫస్ట్ భక్తి నిష్కలంకమైనటువంటి భక్తి. యాకోబు గ్రంథకర్త క్రైస్తవ బిడ్డలందరూ కూడా నిష్కలంకమైన భక్తి కలిగి ఉండండి. దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏంటంటే ఈ లోక మాలిన్యత అంటకుండా తను తాను కాపాడుకోవడం, తల్లిదండ్రులు లేని బిడ్డల పట్ల ప్రేమ కలిగి ఉండడం, విధవరాండ్లని వారి ఇబ్బందుల్లో పరామర్శించడం అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఈ లోకం మనకి ఏమి బోధిస్తుంది, ఈ లోక మర్యాదలను అనుసరించక అనే మాట అక్కడ ఎందుకు ప్రస్తావించాడంటే ఈ లోకమంతా కూడా ఒక విధవరాన్ని గూర్చి, తల్లిదండ్రులు లేని వారిని గూర్చి ఏమి మనకి బోధపరుస్తుందంటే విధవరాండ్లను తక్కువ చేసి చూడాలి, విధవరాండ్లను వాళ్ళని ముఖం చూడకూడదు, వాళ్ళ ఎదురు రాకూడదు అని చెప్పి వారిని ఒక తక్కువ చూపించేటువంటి వ్యక్తిత్వము ఈ లోకానికి ఉంది. దీని గురించి మనందరికి కూడా అనుభవాలు ఎన్నో ఉంటాయి. భర్త చనిపోయి ఎన్నో బాధలతో, కష్టాలతో, ఇబ్బందులతో, ఒక భయంకరమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి ఆ స్త్రీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కాకుల్లా పొడుచుకుని నీ ముఖం చూపించకూడదు, అందరూ తిన్నా తర్వాత తినాలి, వీధి బయటకు నువ్వు రాకూడదు, నీకు ఏ అవసరం ఉన్నా కానీ ఆ 4 గోడల మధ్య కృంగిపోవాలి, ఇన్ని నెలల పాటు నువ్వు బయటకు రాకూడదని చెప్పేది ఈ లోకం.
దేవుని వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, దేవుని నమ్ముకునే బిడ్డలమైన మనం వారిని పరామర్శించాలి. గ్రీక్ భాషలో సందర్శించడం అనే మాటకు అర్థమేంటో తెలుసా? వారి పట్ల శ్రద్ధ వహించడం, వారి పట్ల, విధవరాళ్ళ పట్ల, తల్లిదండ్రులు లేని వారిని కూడా తక్కువ చేసి మాట్లాడి, తక్కువ చేసి చూసి, అలాంటి వేరియేషన్ అనగా అలాంటి వ్యవస్థ మన జీవితాల్లో ఉండకుండా ప్రతి ఒక్కరి పట్ల కూడా విధవరాళ్ళ గూర్చి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు. మీరింటికి వెళ్తారు, నిర్గమాకాండము 22వ అధ్యాయము 22వ వచనంలో విధవరాళ్ళ గూర్చి ఒక ప్రత్యేకమైనటువంటి హెచ్చరికను దేవుడు జారీ చేశాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో అనాథ పిల్లలను గూర్చి దేవుడు ఒక ఉన్నతమైన వచనాన్ని అక్కడ ప్రస్తావించాడు. జకరియా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాటలన్నీ కూడా చూస్తూ ఉంటుంటే దేవునికి విధవరాళ్ళ పట్ల, తల్లిదండ్రులు లేని వారి పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంటుంది. ఈ రోజున మనమందరం కూడా సగర్వంగా చెప్పుకోవలసిన ఒక విలువైనటువంటి వ్యక్తిని గూర్చి, విలియం కేరీ గారు సతీ సహగమనాన్ని, అనేక మంది భయంకరమైనటువంటి ప్రవర్తిస్తున్న ఆ ప్రవక్త నుంచి అనేక మంది ప్రజల్ని కాపాడి, విధవరాళ్ళని ప్రేమించాలి, విధవరాళ్ళని వాళ్ళ పట్ల ఉన్నతమైనటువంటి శ్రద్ధని వహించాలని బైబిల్ ఘోషిస్తుందని చెప్పి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ప్రేమను చూపించి దేవుని యొక్క ప్రేమని క్రియల్లో చూపించినటువంటి గొప్ప వ్యక్తి విలియం కేరీ గారు. మన భారతదేశంలో కూడా అనేక మంది గొప్పవారని కాబడిన వాళ్ళు, అనేక మంది వీరేశలింగం, అనేక మంది ఈ రోజున్న సతీ సహగమనాన్ని, విధవరాల పట్ల ఈ ప్రపంచమంతా కూడా చూస్తున్నటువంటి ఆ యొక్క విచక్షణ నుంచి కాపాడే ప్రయత్నంలో ఎంతో మంది వారి యొక్క కృషి ఉంది. బైబిల్ నీకు నాకు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే విధవరాల పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉండండి, వారిని తక్కువ చేసి చూడొద్దు, ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యత, ఈ లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవస్థల్ని మీరు అనుసరించవద్దు, అందరినీ కూడా సమానంగా చూడండి, అందరూ కూడా మనుషులే అనేటువంటి ఉన్నతమైనటువంటి ప్రేమ బోధని బోధించినటువంటి శ్రేష్టమైన గ్రంథము ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గ్రంథం, ఈ దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన బైబిల్ గ్రంథం. కాబట్టి దయచేసి మనం అందరము కూడా వాళ్ళ పట్ల ఉన్నతమైన శ్రద్ధను కలిగి ఎప్పుడు కూడా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడేవారు కాకుండా వారిని ఉన్నతమైన శుభకార్యాలకి పిలవకుండా వారిని దూరం పెట్టేవారు కాకుండా అందరినీ సమానంగా చూసే మనసు దేవుడు మనకి ఇవ్వాలి. రెండోదిగా మనం చూసినట్లయితే శక్తి కలిగిన భక్తి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అంటున్నాడు యోబుతో. అంటే మనలో ఉన్నటువంటి భక్తి మన జీవితాలు ఏం కలుగు చేస్తుందంటే శక్తిని కలుగు చేస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చిన, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు నీ జీవితం, నీ భక్తి తగ్గిపోతుందంటే, నీ భక్తి క్షీణించిపోతుందంటే నీలో భక్తిని నీవు ఉపయోగించట్లేదని అర్థం. ఓకేనా? డైనమైట్ అనేటువంటి ఒక పేలుడు పదార్థం ఉంటుంది. ఆ డైనమైట్ అనేటువంటి పేలుడు పదార్థం, ఓకేనా, ఆ డైనమైట్ అనే పేలుడు పదార్థం ఇక్కడ పెట్టుకుని అలా ఉంచేస్తే అది పేలదు, దానిలో ఉన్న శక్తి అనేది బయటపడదు. అందుకనే ఈ యొక్క శక్తిని గురించి గ్రీక్ భాషలో డునామిస్ అనేటువంటి మాట చెప్తారు. డునామిస్ అంటే కనుక ఒక రకమైనటువంటి శక్తి మనలో ఉండడం, ఒక రకమైన శక్తి మనలో దాగి ఉండడం అన్న దానిని ఈ యొక్క డునామిష్ అంటే గ్రీక్ భాషలో పవర్ అనేటువంటి మాట వస్తుంది. ఈ యొక్క డైనమైట్కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలిసింది. ఆ దానిని ఒక అగ్గిపెట్టి తీసుకుని వెలిగించేంత వరకు కూడా అది పేలదు. ఓకేనా? మనం చిన్నపిల్లలందరూ కూడా దీపావళి టైంలో చాలామంది వెలిగిస్తూ ఉంటారు. వెలిగించేంత వరకు కూడా అది పేలుతుందా? దాంట్లో శక్తి ఉంటుంది, కానీ ఆ అగ్గిపెట్టి ముట్టించినప్పుడు మాత్రమే అది పెద్ద శబ్దం వస్తుంది. అలాగే మనలో కూడా దేవుడు భక్తి మనలో ఒక రకమైన శక్తిని దాచి ఉంచాడు. ఆ శక్తి ఎప్పుడు బయటపడుతుంది అంటే నీలో ఉన్న భక్తిని ఉపయోగించినప్పుడే. నీలో ఉన్న భక్తిని కనుక నువ్వు ఉపయోగిస్తే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీలో ఉన్నటువంటి శక్తి అనేది బయటపడి అచంచలమైన ధైర్యాన్ని నీలో కలుగు చేస్తుంది. అచంచలమైన ధైర్యాన్ని కలుగు చేస్తే నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఇతడు ఎందుకు ఎంత ధైర్యంగా ఉండగలుగుతున్నాడు, ఈమె ఎందుకు ఎంత ధైర్యంగా ఉండగలుగుతుంది, ఈమెలో ఉన్నటువంటి ధైర్యం ఏంటి, ఈమెలో ఉన్నటువంటి శక్తి ఏంటి
అని చెప్పి నిన్ను గూర్చి నన్ను గూర్చి అనేకులు గొప్పగా మాట్లాడుకునేటట్లుగా మనలో ఉన్నటువంటి శక్తి బయటపరిచేది నీలో ఉన్నటువంటి భక్తే. కాబట్టి మనలో భక్తి లేకపోతే నీలో ఉన్న శక్తి ఎంత ఉన్నా కానీ అలాగే ఉండిపోద్ది. నీలో భక్తి ఉన్నప్పుడే నీలో ఉన్న శక్తి అనేది బయటపడుతుంది. అందుకని భక్తికి శక్తికి ఎనలేనటువంటి అనుబంధం ఉన్నదనే సంగతిని మనం గుర్తించాలి. ఇక మూడవదిగా సంతుష్ట సహితమైన భక్తి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, 1 తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభసాటై ఉంది. అంటే సంతుష్ట సహితమైన దైవభక్తి అంటే ఉన్న దాంతో తృప్తి బ్రతికేటువంటి భక్తి, లేని దానికోసం ఏడవలేనటువంటి భక్తి. సంతుష్ట సహితమైన దైవభక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే గొప్ప లాభాన్ని, ఆత్మ సంబంధ లాభాన్ని కలుగు చేస్తుంది. ఒక వ్యక్తి కలిగిన దురాశ ఆ వ్యక్తిని నష్టాల్లో కూరుకుపోయేటట్లుగా చేస్తుంది. ఒక వ్యక్తి కలిగినటువంటి సంతృప్తి ఆ వ్యక్తిని ఐశ్వర్యవంతుడిగా చేస్తుందంటే, ఈ రోజున నిజమైన ఐశ్వర్యవంతుడంటే కలిగి ఉన్న దాంతో సంతృప్తిగా బ్రతుకున్న వాడికంటే నిజమైన ఆశీర్వాదము వ్యక్తి, ఐశ్వర్యం కలిగిన వ్యక్తి మరెవ్వరూ కూడా లేరు. నిజమైన పేదవాడు ఎవరంటే కలిగిన దాంతో తృప్తి పడకుండా ఆ దురాశని కలిగి ఈ రోజున దురాశను బట్టి నష్టాలు కష్టాలు పాలేటువంటి వ్యక్తులను గురించి బైబిల్ ప్రస్తావిస్తుంది. సంతుష్ట సహితమైన భక్తి, మనం కలిగి ఉన్న దాంతో తృప్తిగా బ్రతికేటువంటి ఉన్నతమైన భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ లోకంలో అది లేదు ఇది లేదు అనేటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామంటే మనలో సంతుష్ట సహితమైన భక్తి మనలో లేదని చెప్పి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో, దేవా నేను కలిగి ఉన్న దాంతో సంతృప్తిగా బ్రతికే జీవితాన్ని నాకు నా కుటుంబానికి దయచేయని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ఇక 4వదిగా ప్రేమ కలిగిన భక్తి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమను, ప్రైజ్ ది లార్డ్, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనండి. ఒకదాని వెంట ఒకటి అమర్చుకోండి అని చెప్పుకుంటూ అపోస్తులైనటువంటి పేతురు గారు అంటారు కదండి, సహోదర ప్రేమ యందు. భక్తి యందు ఏం కట్టుకోవాలంటండి? సహోదర ప్రేమ. ఏం కట్టుకోవాలి? సహోదర ప్రేమ. మనం అందరము కూడా భక్తి కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే సహోదర ప్రేమను కలిగి ఉండడం, అందరితో కూడా సమాధానంగా ఉండడం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం మీరు చదవద్దు, కానీ అక్కడ ఏమని ఉంటుందంటే, ఎవడైనను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడు. ఎవడైనా దేవుని ప్రేమిస్తున్నాను, నా భక్తి ఏంటో తెలుసా, నా శక్తి ఏంటో తెలుసా, నా ప్రార్థన జీవితం ఏంటో తెలుసా, నేను ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దేవుడు దిగి రావాలి కదని చెప్పి గొప్పలు చెప్పుకుని ప్రతి ఒక్కరము కూడా, ఒకవేళ నీ సహోదరుని ప్రేమించకపోతే మనం దేవుని దృష్టిలో అబద్ధికులము అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. కాబట్టి దయచేసి మనం అందరము కూడా ఈ యొక్క ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒకరి భారములు ఒకరు పంచుకొనండి, ఒకరి భారంలో ఒకరు పంచుకొని దేవుని ప్రేమతో ఈ ప్రపంచాన్ని గెలిచేవారుగా ఉండాలని, దేవుని ప్రేమతో అనేక మందిని పొందుకోవడానికి, అనేక మందిని కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేయాలని మనమందరము కూడా సహోదర ప్రేమ అనేటువంటి భక్తిని కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించాలని మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనం కలిగి ఉన్న భక్తి ఏ సందర్భాలలో అనేక మంది భక్తులకి గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. నేను త్వరగా చెప్పి దానియేలు గ్రంథం గూర్చి వచ్చి అక్కడ విలువైన మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. త్వరగా లూకా శుభవార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మరియా
తాను కలిగిన భక్తిని బట్టి తన బ్రతుకులు నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా వాటేటిని కూడా లక్ష్య పెట్టకుండా దేవుని చిత్తమే నెరవేర్చాలనే విశ్వాసంతో ఆమె భక్తిని కలిగినట్లుగా బైబిల్లో మనకు కనిపిస్తారు. రెండవదిగా 2 కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో శరీర బలహీనతలు కృంగదీసిన ఆ యొక్క అపోస్తలుని పౌలు గారు ధైర్యము కలిగి క్రీస్తు కొరకు నిందలు అనుభవించిన గొప్ప భాగ్యము అనే విషయముతో ఎన్ని అవమానాలు వచ్చినా కానీ ప్రభు కొరకు ఓర్చుకున్నాడు. నా బలహీనత యందు దేవుడు తన శక్తిని పరిపూర్ణం చేస్తాడని చెప్పి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా క్రీస్తు ప్రేమలు వచ్చి నన్ను ఏది వేరు చేయలేదు, నా భక్తిని కదిలించలేదని చెప్పి అచంచలమైనటువంటి ఒక ధైర్యంతో కూడినటువంటి భక్తిని కలిగి ఉన్నాడు అపోస్తలుని పౌలు గారు. అందుకనే ప్రభు కోసం హతసాక్షి అయిపోయారు. మూడవదిగా 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1-8 వచనాలు మనం చూస్తే దావీదు భక్తుడు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. తన కుటుంబంతా కూడా చెరపట్టబడిపోయింది, ఆస్తంతా కూడా చెరపట్టబడిపోయింది. తన బ్రతుకులంటూ శక్తి లేదు, తన బ్రతుకులంటూ ఏడవడానికి ఇంకా ఓపిక లేదు, తన బాధను చెప్పుకోవడానికి కూడా ఎవరికి చెప్పుకోలేంత భయంకరమైన వేదన. అలాంటి సందర్భంలో కూడా భక్తుడైన దావీదు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి తన భక్తి అనేది తొలగిపోకుండా, సర్వం కోల్పోయి నేను ఏ ప్రార్థన చేయను, సర్వం కోల్పోయి నేనేం పాటలు పాడను, సర్వం కోల్పోయి నేనేం కీర్తన రాయను అని అనుకోకుండా విశ్వాసంతో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని, భక్తిని బట్టి ధైర్యం తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళి కోల్పోయిన వాటన్నిటిని కూడా సంపాదించుకోగలిగాడని ఈ యొక్క 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1-8 వరకు మనకు తెలియజేస్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో కుటుంబ సభ్యులందరూ కూడా హఠన్మరణం పాలైనా కానీ, ఒకేసారి బిడ్డలందరూ చచ్చిపోయినా కానీ దేవుని పట్ల యోబు ధైర్యం కలిగి విశ్వాసాన్ని కాపాడుకున్నట్లుగా మనం తన భక్తిని కాపాడుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 2-14 వచనం వరకు మనం చూస్తే నెహెమ్యా దేవుని పని చేయాలని పూనుకున్నాడు. పడిపోయినటువంటి యెరూషలేము గోడలు తిరిగి కట్టాలని పూనుకున్నాడు. అలాంటి సందర్భంలో పనికి ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎంతోమంది అభ్యంతరాలు మాట్లాడిన, ఎంతోమంది బెదిరించిన, ఎన్ని ఎదురైనా కానీ భక్తుడైనటువంటి నెహెమ్యా దేవుని పని చేయడానికి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోయేట్లుగా చేసింది. అతడు కలిగి ఉన్నటువంటి భక్తి అతను అలా ధైర్యపరిచింది. లాస్ట్గా క్రూరమైన సింహాల మధ్య పడేస్తారని తెలిసిన భక్తుడైన దానియేలు భక్తిని విడిచిపెట్టలేదు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా నేర్చుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. షడ్రక్ మెషక్ రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా ప్రైజ్ ద హల్లెలూయా. అగ్నిగుండములు ఎదురైన దేవుని పట్ల వీళ్ళ కలిగిన భక్తిని విడిచిపెట్టలేదు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. దానియేలు నువ్వు ప్రార్థన చేస్తే తీసుకువెళ్ళి నిన్ను సింహాల బోన్లో వేస్తాం, అయినప్పటికీ కూడా నా భక్తిని విడిచిపెట్టకుండా నేను యథాప్రకారం నా దేవునికి మొర్ర పెడతాను. దానియేలు ఎందుకు చివరి వరకు కూడా తన భక్తిని కాపాడుకోగలిగాడు? దానియేలులో ఉన్న గొప్పతనం ఏంటి? అలాంటి గొప్పతనం మనం కూడా కలిగి ఉండాలి. దానియేలు సింహాల బోన్లో కూడా ధైర్యంగా వెళ్ళడానికి కలిగి ఉన్న భక్తి ఏంటి? మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు
అనేక మంది భక్తులు నేటి వరకు కూడా ప్రభు కోసం హతసాక్షులైపోవడానికైనా సంసిద్ధం కలిగిన వ్యక్తులుగా ఉండడానికి వారిలో ఉన్నటువంటి కారణాలు చాలా విలువైనటువంటి కారణాలు 4 కారణాలు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి మాట, దానియేలు కలిగి ఉన్న భక్తి అచంచలమైన భక్తిగా ఉండడానికి, సింహాల బోన్లోకి వెళ్తున్నా కానీ తను ధైర్యం కలిగిన భక్తిని కలిగి ఉండడానికి మొట్టమొదటి కారణము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనం. మాదీయుడగు వంశస్థుడు అహస్రవేశ్వరు కుమారుడైన దర్యావేషు కల్దీయుల రాజ్యమును అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు అను నేను ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఏం చెప్తుందో విందాం. 25వ అధ్యాయము 11-12 వచనాలు. ఇర్మియా గ్రంథము 25, 11, 12 వచనాలు. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషం బట్టి నేను బబులోను రాజును ఆ జనులకు కల్దీల దేశమును శిక్షించుతును. చాలమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా స్పష్టంగా జాగ్రత్తగా చదవండి. ఓకే, ఈరోజు చాలా సింపుల్ చిన్న విషయాన్ని నేర్చుకోబోతున్నాం. దానియేలు ఎందుకు సింహాల బోన్లోకి వెళ్ళడానికి కూడా ధైర్యంగా నడిపించిన భక్తి యొక్క రహస్యం ఏంటి? మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని చదవడం. దానియేలు బబులోను దేశానికి చెరపట్టబడిపోయినప్పుడు అతని వయసు ఇంచుమించుగా 16 సంవత్సరాలు. ఇప్పుడు కల్దీయ ప్రాంతాన్ని దర్యావేషు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నప్పుడు కడు వృద్ధుడైపోయినటువంటి వ్యక్తి దానియేలు వయసు ఇంచుమించుగా 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాల కాల వ్యవధిలో దానియేలు 16 సంవత్సరాల వయసులో ఎలాంటి సమర్పణ, ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడో ఇప్పుడు 90వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా దేవుని వాక్యము పట్ల అంతే శ్రద్ధ కలిగి ఉన్నాడు. మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మా బ్రతుకులింతే, మా రాతలింతే, ఆ దేవుడని యెహోవా ఏమైపోయాడు, మా పితలు నడిపించిన దేవుడే కనుకుంటే మా బ్రతుకులు ఎందుకు ఇలా చెరబట్టబడతాయి అని చెప్పి అక్కడున్న వారందరూ కూడా వాక్యం చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, అక్కడున్న పరిస్థితిని బట్టి, అక్కడున్న శ్రమల బట్టి దేవుని దూషిస్తూ వారిని దూషించుకుంటూ కృంగిపోతూ ఉంటుంటే దానియేలు మాత్రం దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటూ ఉండేవాడు, ధర్మశాస్త్రం చదువుతుండేవాడు. అప్పుడు అతను కనపడిన మాట ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథకర్త ద్వారా నా దేవుడు సెలవిచ్చిన మాట. 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కల్దీయుల ప్రాంతీయుల వారిని దేవుడు శిక్షించి తన ప్రజలందరినీ కూడా 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత యెరూషలేము ప్రాంతాన్ని తిరిగి తీసుకొస్తాడని దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పి లేఖనాలు పరీక్షిస్తూ ఉంటుంటే, లేఖనాలు చదువుతూ ఉంటుంటే దానియేలు క్యాలెండర్ పెట్టుకుని, అమ్మయ్య ఇంకా 69 సంవత్సరాలు ఉంది, ఇంకా 30 సంవత్సరాలు ఉంది, ఇంకా 10 సంవత్సరాలు ఉంది, 70 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు సంపూర్ణంగా మాటిచ్చి ఈ ప్రాంతం నుంచి మమ్మల్ని ఆ యొక్క యెరూషలేము ప్రాంతం నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని దానియేలు కలిగి ఉండడానికి కారణము దానియేలు వాక్యాన్ని ధ్యానించేవాడు. ఈ రోజున అనేక మంది బిడ్డల యొక్క భక్తి జీవితం అనేది నాశనం అయిపోవడానికి, విశ్వాసంలో చాలా మంది తొలగిపోవడానికి, చిన్న చిన్న విషయాలకి కృపగల దేవుని విడిచిపెట్టేయడానికి, లోక రక్షకుణ్ణి ఈ లోక సంబంధించిన వాటికి ముడిపెట్టి దేవుని విడిచిపెట్టేయడానికి మొదటి కారణము వాక్యము పట్ల శ్రద్ధ లేకపోవడం.
బైబిల్ చదవలేకపోవడం, వాక్యాన్ని ధ్యానించకపోవడం, నీ జీవితంలో భక్తిని పెంపొందింపజేసేది వాక్య ధ్యానమే. బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు నా బ్రతుకులో గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి, విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి, శ్రమల్లో కూడా నిరీక్షణ కలుగు చేస్తాయి. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధల్లదే నాకు నెమ్మదిస్తాను వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో వచ్చిన ప్రతి బాధను బట్టి వాక్యం చదవబుద్ధి కావట్లేదు, ప్రార్థనకి వెళ్ళబుద్ధి కావట్లేదు, ప్రార్థన వాక్యం వినబుద్ధి కావట్లేదు అనుకునే దానిగా మనం ఉన్నట్లయితే మన భక్తి పాడైపోయిందని అర్థం, మన భక్తి క్షీణించిపోయిందని అర్థం, మన భక్తి ఎగిరిపోయిందని అర్థం, మన భక్తి ఎండకి ఆవిరైపోయిందని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీ భక్తి నిలవాలంటే నీ వయసుతో పాటు నీ భక్తి కూడా పెరిగేటట్లుగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దానియేలు వలె వాక్యాన్ని ధ్యానించే వరకు ఉండాలి. రెండో మాట, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3-19 వరకు మనం చూస్తే దానియేలు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. దానియేలు ఆ బబులోను దేశానికి చెరగా వచ్చిన రోజు మొదలుకొని నేటి వరకు కూడా 90 సంవత్సరాల వయస్సు మీద పడుతున్నా కానీ ప్రార్థన జీవితంలో మాత్రం దానియేలు తగ్గలేదు. దానియేలు నిత్యము కూడా తమ దేవుడిని యెహోవాకి అనుదినము క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు. దానియేలు ఇప్పుడు నేను తీసుకువెళ్ళి చెరసాలలో సింహాల బోన్లో వేస్తారని తెలిసినప్పటికీ కూడా అతడు ప్రార్థన చేయడం మానలేదంటే తన భక్తిని పెంపొందింపజేసినటువంటి రెండవ ఆయుధము ప్రార్థన. ఈరోజున ఎంతమంది ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నారు? మార్చి అయిపోతుంది. జనవరిలో నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటి? జనవరితో పోలిస్తే ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నీ ప్రార్థన జీవితాన్ని పెంపొందింపజేసుకున్నామా? మన భక్తి పాడైపోకుండా, మన భక్తి మిస్ కాకుండా, మన భక్తి అనేది ఆవిరైపోకుండా ఉండాలంటే ప్రార్థన జీవితం. దానియేలు తన బ్రతుకులో ఎంత మంచి ప్రార్థన కలిగి ఉన్నాడంటే ఇట్టి శాసనము జారీ చేయబడినదనే సంగతి దానియేలుకు తెలిసినప్పటికీ కూడా దానియేలు యథాప్రకారము ప్రతిరోజు ప్రార్థన చేసినట్లుగానే దానియేలు ప్రార్థించడానికి తన ఇంటికి వెళ్ళిన మాట ఉంటుందండి. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చేతులెత్తి ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకుంది. కాబట్టి దానియేలు యొక్క భక్తి జీవితాన్ని పెంపొందింపజేసింది క్రమం తప్పకుండా ప్రార్థన జీవితం. ఈరోజు మన కుటుంబంలో 100 క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థన జరుగుతుందా? నీ భక్తి నిలుస్తుంది. క్రమం తప్పకుండా ప్రతి ఉదయము సాయంకాలము ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? మన భక్తి నిలవగలుగుతుంది. అలా లేకపోతే మన భక్తి ఆవిరైపోయే ప్రమాదం ఉంది. దానియేలు ఎలాంటి ప్రార్థన చేశాడో జస్ట్ రిఫరెన్స్లు ఇస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే అతని ప్రార్థనలు ఏం కనిపిస్తుందంటే ఆరాధన కనిపిస్తుంది. నీ కార్యములు ఎంత భయంకరమైనవి అని చెప్పి దేవుణ్ణి మహిమను కొనియాడుతూ ఉన్నాడు. అంటే తన ప్రార్థనలో దేవుడు చూసింది ఏంటో తెలిసిన మొట్టమొదటిది ఆరాధన. మన ప్రార్థనలో కూడా మోకరించడంతోనే నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు, నాకు అది కష్టం, ఇది కష్టం, ఇది కష్టం ఉంది, ఇది ఉంది అని చెప్పి మనం అరిగిపోయిన క్యాసెట్లాగా వేస్తున్నామంటే నీ భక్తి మంచి భక్తి కాదు. నిజమైనటువంటి భక్తిని పెంపొందింపజేసేది ఫస్ట్ నువ్వు మోకరించగానే దేవుణ్ణి ఏం చేయాలంటండి? ఆరాధన చేసేవారు ఉండాలి. ఏం చేయాలండి? ఆరాధన. దానియేలు నీ కార్యములు ఎంత భీకరమైనవి, ఏ విధముగా నా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నువ్వు విడిపించా, వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనతో కూడా ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, మన జీవితాల్లో ప్రార్థన గొప్ప ధైర్యం ఇస్తుందండి. మీరు ఇంటికి వెళ్ళిన మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14-17 వచనాల్లో విలువైన మాట ఉంటుందండి. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారం ఏదడిగినా కానీ దేవుడు మనకి ఇచ్చుననేదే అని ఉంటుందండి. రెండోదిగా దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము 5-15 వరకు దానియేలు ప్రార్థనలో ఒప్పుకోలు ఉంటుందండి. దేవా, నీకు విరోధముగా పాపం చేస్తాం, మా పితరులు నీకు విరోధముగా పాపం చేస్తారు. బైబిల్ గ్రంథంలో మచ్చ లేకుండా బ్రతికినటువంటి ఉన్నతమైన వ్యక్తులు ఎవరంటే బైబిల్ గ్రంథంలో యేసేపు, రెండోది పాత నిబంధన గ్రంథంలో దానియేలు. వీళ్ళిద్దరి యొక్క చరిత్ర మనం జాగ్రత్తగా చదివితే ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఒక చిన్న తప్పు కూడా కనపడకుండా చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. మరి అలాంటి దానియేలు
ఇశ్రాయేలు ప్రజల పక్షమున మోకరించి ఏమైనా ఒప్పుకోలు ప్రార్థన చేస్తాడు. దేవా, మేము చేసిన అవిధేయతను బట్టి మాకు ఈ శ్రమ వచ్చింది, నీ మాట వినలేని దాన్ని బట్టి మాకు ఈ శ్రమ వచ్చింది, మేము అవిధేయులమయ్యా, మా పితరులు అవిధేయులయ్యారు కాబట్టి మాకు ఈ యొక్క నష్టం వచ్చింది. నువ్వు కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, నిన్ను విసర్జించాం కాబట్టి, నీ మాటను పెడచెవిని పెట్టాం కాబట్టి, మాకు ఇష్టమైన త్రోవలో వెళ్ళాం కాబట్టి మాకు ఈ శ్రమ వచ్చిందని చెప్పి ఒప్పుకోలు ప్రార్థన చేస్తాడు. మూడవదిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, దానియేలు చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అంటే దానియేలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. తన ప్రార్థన ఆలకించిన దేవునికి 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మన ప్రార్థనలో కూడా భక్తి జీవితం నిలవాలంటే కృతజ్ఞత కూడినటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. 4వదిగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, దానియేలు సహవాస ప్రార్థన, ఒంటరి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో సహవాస ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యం. ఒక శ్రమ వచ్చింది దానియేలుకి. అలాంటి శ్రమ వచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి 3 స్నేహితులు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని, వీళ్ళ 3ని కూడా పిలిచి, ఈ శ్రమలో నుంచి, ఈ రాజ ఆజ్ఞలో నుంచి మనం బయటపడేటట్లుగా అందరము కలిసి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి వారిని హెచ్చరించినని ఉంటుందండి. అంటే సహవాస ప్రార్థన. మనం భక్తి పెంపొందింపజేసుకోవడానికి మనం ఒంటరిగా ప్రార్థన చేసుకున్న, వాక్యం చదువుకున్న, వాక్యం వింటున్నామంటే మన భక్తి అభివృద్ధి చెందదు. కానీ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఇలా సమాజంగా కూడుకుని దేవుని ఆరాధించడం చాలా ప్రాముఖ్యం. అందుకని ప్రతి ఒక్కరము కూడా సమాజంగా కూడుకుంటా మానకుండా మన భక్తిని చేసుకోవాలి. చివరగా దానియేలు దేవుని మార్గమును అనుసరించడానికి ఇష్టపడాలి. ఎందుకనంటే దానియేలు గ్రంథములో ఒక ఉన్నతమైనటువంటి కృప దానియేలు చూపిస్తాడండి. మెస్సేను గూర్చి, ఇదే 9వ అధ్యాయం చివరి వచనంలో మెస్సేను గూర్చి, యేసు ప్రభు వారి యొక్క రాకడం గూర్చి, యేసు ప్రభు వారి యొక్క ఆగమనము గూర్చి ఈ యొక్క దానియేలుకి ప్రస్తావించబడినప్పుడు దానియేలు ఆ విలువైనటువంటి మాటను చదువుతూ ఉంటాడు. అంటే మనమందరము కూడా దేవుని అనుసరించేవారుగా, ఆయన మార్గాన్ని అనుసరించేవారు ఉండాలంటే, నేను వెళ్తున్న మార్గము ఆయనకే తెలియను, నేను వెళ్తున్న మార్గము పరలోక మార్గము, నేను వెళ్తున్న మార్గము నిత్య జీవ మార్గము, ఇది ఒక మతము కాదు, మోక్షానికి మార్గము అనేటువంటి అనేక దృక్పథంతో మనం అందరం కూడా ప్రభుని వెంబడించగలిగితే, దానియేలు ఏ విధంగా చివరి శ్వాస వరకు భక్తిని కాపాడుకోగలిగాడో మనం కూడా అలాంటి భక్తిని కాపాడగలుగుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదుడు మన అందరికీ దయచేయను గాక. మోకరించిన అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. ఈ కడవర దినాలలో, దుర్దినాలలో అనేక మంది బిడ్డలకి భక్తి ఎందుకు ఆవిరైపోతుంది, ఎందుకు మంచు పొగవలే ఎగిరిపోతుంది భక్తి? ఒకప్పుడు దేవుని కోసం ఒక వెలిగిన వారు, వైరాగ్యంగా బ్రతికిన వారు ఈ రోజున ఎందుకు విశ్వాసంలో పతనమైపోతున్న పరిస్థితి? దయచేసి కారణాలు ఏంటో మాకు తెలియజేస్తారు. దానియేలు వలె మా విశ్వాస జీవితాన్ని చివరి వరకు కాపాడుకునే కృప మాకు అందరికీ దయచేయమని, విన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని, ఈ శబ్దయంత్రం ద్వారా విన్న వారికి కూడా గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పు కలిగి ఒకవేళ భక్తిలో సన్నగిలిపోతే భక్తిలో స్థిరపడడానికి కావలసిన కృపనిమ్మని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి.